ఈ వీడియోలో SQL కమాండ్స్ మన మొబైల్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంట్లో SQL కోడ్ ప్లే అనే యాప్ని సెర్చ్ చేయండి. SQL కోడ్ ప్లే అనే యాప్ని సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది యాప్ అనేది. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ని ట్యాప్ చేయండి. సో ఈ యాప్ అనేది 5.3 MB ఉంటుంది. మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. దీంట్లోనే ప్రో వర్షన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అయితే మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రావు, కానీ మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి 199 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడైతే నేను ప్రో వర్షన్ కాకుండా SQL కోడ్ ప్లే నార్మల్ వర్షన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ యాప్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయింది. ఇక్కడ ఓపెన్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ SQL కోడ్ ప్లే అనే యాప్ ఓపెన్ అయింది. దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లెర్న్, ఇంకోటి SQL కోడ్ ప్లే ప్రో, ఇంకోటి ఎగ్జిట్. ప్రో అనే వర్షన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పే కదా, మనకి దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ రావు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఓకే, కానీ 199 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లెర్న్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, కింద మనకి టేబుల్ నేము రికార్డ్స్ అని ఉన్నది చూసారా. టేబుల్ నేమ్లో మీకు 5 టేబుల్స్ ఇచ్చాడు. మీటింగ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే టేబుల్, మీటింగ్ అండర్స్కోర్ ఎంప్లాయీస్, రూమ్ అండర్స్కోర్ డీటెయిల్స్, జనరల్ అండర్స్కోర్ డీటెయిల్స్, ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్స్. ఓకే, ఇట్లా టేబుల్ నేమ్స్ ఇచ్చాడు. దాని పక్కనే మనకి ఆ పర్టికులర్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 65 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, మనం ఏ టేబుల్ని అయితే ట్యాప్ చేస్తే ఆ టేబుల్ సంబంధించి పైన మీకు ఒక క్వెరీ వస్తుంది చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జనరల్ డీటెయిల్స్. అట్లానే రూమ్ డీటెయిల్స్ అనే టేబుల్ నేమ్ మీద ట్యాప్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రూమ్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే నేమ్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని వచ్చింది కదా. ఇక్కడ ఆ క్వెరీ కింద రన్, రీస్టోర్ అనేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. రన్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ వచ్చాయి. ఎన్ని రికార్డ్స్ మొత్తం ఇక్కడ పైన చూడండి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 65. సో 65 రికార్డ్స్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్లేస్, కంట్రీ, ఫోన్ నెంబర్. ఓకే, సో ఇవన్నీ ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్కి సంబంధించి మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? మొత్తం 65 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ వీడియోలో మనం SQL సంబంధించి DML కమాండ్స్ ఏమేమి ఉంటాయి అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద DML కమాండ్స్ చూపిస్తున్నాను. ఓకే, వాటిలో మనకి 4 కమాండ్స్. ఒకటేమో సెలెక్ట్ కమాండ్, ఇంకోటి ఇన్సర్ట్, ఇంకోటి అప్డేట్, ఇంకోటి డిలీట్. ఓకే, ఈ కమాండ్స్ని మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే అన్ని రికార్డ్స్ వచ్చాయి మనకి. ఓకే, వాటిలో నాకు అన్ని రికార్డ్స్ అవసరం లేదు అనుకుంటే, ఒక పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే రికార్డ్స్ని మాత్రం డిస్ప్లే చేద్దాం అనుకుంటే అక్కడ వేర్ అనే క్లాజ్ మనం వాడాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వేర్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని టైప్ చేశాను. ఇక్కడ సెమికోలన్ పెట్టాను. రన్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. నో రిజల్ట్. ఓకే, ఒకసారి మనం నో రిజల్ట్ ఎందుకు వచ్చిందో చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వరకు చూద్దాం.
ఓకే, దీంట్లో కంట్రీ ఇండియా ఉన్నది కదా, మనం ఇండియా అని టైప్ చేస్తే మనకు అక్కడ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఇండియా ఎట్లా ఉంది, ఐ అనేది క్యాపిటల్ లెటర్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి. వేర్ కంట్రీ ఈక్వల్ టు ఐ అనేది క్యాపిటల్ లెటర్ రాయాలి, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. ఓకే, సెమికోలన్ పెడుతున్నాను, రన్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు కంట్రీ దగ్గర ఇండియా అని ఉన్న రికార్డ్స్ మాత్రం డిస్ప్లే అయ్యాయి. మొత్తం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 18 రికార్డ్స్లో కంట్రీ ఇండియా అని ఉంది కాబట్టి అంతవరకు డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇండియా కాకుండా సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ అని ఇద్దాం. ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ అని ఇచ్చి ఇప్పుడు రన్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసారా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 5 రికార్డ్స్ మనకి డిస్ప్లే అయ్యాయి. వాటిలో కంట్రీ ఏముంది, ఆఫ్ఘనిస్తాన్ అనేసి ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం సెలెక్ట్ అనే కమాండ్ని ఉపయోగించి ఒక పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే రికార్డ్స్ని మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డిఎంఎల్ స్టేట్మెంట్లో ఏంటి, ఇన్సర్ట్ అనే కమాండ్. ఇన్సర్ట్ అనే కమాండ్ ఏ విధంగా ఉపయోగించాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇన్సర్ట్ ఇంటూ, ఇక్కడ టేబుల్ నేమ్ రాయాలి. ఏంటి టేబుల్ నేము, ఎంప్లాయీ అండర్ స్కోర్ డీటెయిల్స్. ఎంప్లాయీ అండర్ స్కోర్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ వాల్యూస్, ఏం వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంప్లాయీ అండర్ స్కోర్ డీటెయిల్స్లో మీరు ఇందాక కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది ఎంప్లాయీ ఐడి. సో ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి 102 అని ఇస్తున్నాను. నెక్స్ట్ది ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి టెక్స్ట్ కాబట్టి సింగిల్ కోట్స్లో, ఓకే, సుధీర్ అని ఇస్తున్నాను. తర్వాతది లాస్ట్ నేమ్. సో ఇది కూడా సింగిల్ కోట్స్లో ఇవ్వాలి, ఎందుకని టెక్స్ట్ కాబట్టి కుమార్ అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసరికి ప్లేస్ వచ్చేసరికి నేను విసన్నపేట అని ఇస్తున్నాను. విసన్నపేట. ఓకే, సో అది కూడా టెక్స్ట్ కాబట్టి సింగిల్ కోట్లో ఇచ్చాను. ఓకే, ప్లేస్ తర్వాత కంట్రీ వచ్చేసరికి ఇండియా అని ఇస్తున్నాను. ఇది కూడా సింగిల్ కోట్స్లో. ఓకే, తర్వాత ఫోన్ నెంబర్ వచ్చేసరికి నేను నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, సో అన్ని ఫీల్డ్స్ అయిపోయాయి. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్ పెట్టి రన్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, యూ హ్యావ్ మేడ్ చేంజెస్ టు ద డేటాబేస్, రోస్ ఎఫెక్టెడ్ 1. ఓకే, 1 రో ఎఫెక్ట్ అయిందంట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఆ క్వెరీ మొత్తం రాసే పని లేకుండా ఇక్కడ కింద ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే మనకి ఆ క్వెరీ అనేది వస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, ఇందాక 65 రికార్డ్స్, ఇప్పుడు ఎంత వచ్చింది, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 66 అని వచ్చింది. ఇక్కడ లాస్ట్ రికార్డ్ చూడండి, 102 సుధీర్ కుమార్ విసన్నపేట ఇండియా. ఓకే, మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన రికార్డ్ అనేది ఇప్పుడు మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, పైన అగైన్ కోడ్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. పైన మీకు డిస్క్రిప్షన్, కోడ్, అవుట్పుట్ అని ఉంది కదా, దాంట్లో కోడ్ అనేది ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. తర్వాత డిఎంఎల్ కమాండ్ వచ్చేసరికి అప్డేట్ కమాండ్. ఓకే, అప్డేట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, అప్డేట్ చేయడానికి మనం క్వెరీ ఏ విధంగా రాయాలంటే అప్డేట్, ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏంటి టేబుల్ నేమ్, ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, నేనేం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇందాక ప్లేస్ విసన్నపేట అని ఇచ్చాం కదా, సో ఆ ప్లేస్ని తిరువూరు అని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అప్డేట్ ఎంప్లాయీ డీటెయిల్స్, సెట్ ప్లేస్ ఈక్వల్ టు తిరువూరు అని ఇద్దాం అనుకుంటున్నా. సో తిరువూరు. ఓకే, ఇక్కడ కండిషన్ ఇస్తున్నాయి ఎవరికి, వేర్ ఎంప్లాయీ ఐడి ఎంత మనం ఇచ్చింది ఇందాక
102 అని ఇచ్చాం కదా. సో 102 ఎంప్లాయీకి ప్లేస్ అనేది తిరువూరు అని సెట్ చేస్తున్నాం, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను రన్ అనే బటన్ని ట్యాప్ చేయగానే చూసారా, యూ హ్యావ్ మేడ్ చేంజెస్ టు ద డేటాబేస్, రోస్ ఎఫెక్టెడ్ 1 రో అనేది ఎఫెక్ట్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు కోడ్ దగ్గరకు వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే కమాండ్ని చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఇది రన్ చేస్తే చూసారా 102 సుధీర్ కుమార్, ఇక్కడ ప్లేస్ వచ్చేసరికి ఏమైంది తిరువూరు. ఇందాక విసనబేట అని ఇచ్చాం కదా, ఇప్పుడు తిరువూరు అని చేంజ్ అయింది. ఓకే, ఈ విధంగా మనం అప్డేట్ చేయొచ్చు ఒక పర్టికులర్ రికార్డ్ని కానీ, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ రికార్డ్స్ని కానీ మనం అప్డేట్ చేసేయచ్చు. ఓకే, తర్వాత డిఎంఎల్ కమాండ్ వచ్చేసరికి డిలీట్ అనే కమాండ్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో దానికి సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే డిలీట్ ఫ్రమ్, అక్కడ టేబుల్ నేమ్ ఇస్తాము. ఓకే, ఇక్కడ వేర్ అనే దాంట్లో ఒక కండిషన్ ఇస్తాం, ఎవరిది రికార్డు డిలీట్ చేద్దాం అనుకుంటున్నామని. వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 102 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనం సుధీర్ అనే ఎంప్లాయీకి సంబంధించిన రికార్డ్ ఏదైతే ఉందో అది డిలీట్ అవుతుంది. ఓకే, రన్ అని ప్రెస్ చేస్తున్నా. చూసారా, యూ హ్యావ్ మేడ్ చేంజెస్ టు ద డేటాబేస్, రోస్ ఎఫెక్టెడ్ 1 అని వచ్చింది. ఇప్పుడు అగైన్ కోడ్ అనే దాన్ని ప్రెస్ చేసి, ఓకే, ఎంప్లాయీ డీటెయిల్స్ అనే దాన్ని ప్రెస్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని వచ్చింది కదా. ఇక్కడ నేను రన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూసారా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 65 ఉంది, ఇందాక 66 కదా, ఒక రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. చూసారా 102కి సంబంధించిన రికార్డ్ అనేది లేదు, డిలీట్ అయిపోయింది. ఓకే, మనం కావాలంటే మల్టిపుల్ రికార్డ్స్ డిలీట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి కదా, 4 ఇది ఒకటి 5. ఓకే, 5 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 5 రికార్డ్స్ డిలీట్ చేయాలనుకోండి, అప్పుడు ఎట్లా రాయాలి కోడ్, ఇక్కడ చూడండి, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వేర్ కంట్రీ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఇప్పుడు రన్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, యూ హ్యావ్ మేడ్ చేంజెస్ టు ద డేటాబేస్, రోస్ ఎఫెక్టెడ్ 5. ఓకే, 5 రోస్ ఎఫెక్ట్ అయినట్టు, 5 రోస్ డిలీట్ అయినాయి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీ ఉన్న రికార్డ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఎంప్లాయీ డీటెయిల్స్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కనుక కొడితే ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 60 అని వచ్చింది. ఓకే, మన కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నవి మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఈ విధంగా మనం డిలీట్ అనే కమాండ్ ఉపయోగించి ఒక పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే రికార్డ్స్, అది ఒక రికార్డు కావచ్చు, మల్టిపుల్ రికార్డ్స్ కావచ్చు, వాటిని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ చేయడానికి ఏ కమాండ్ ఇచ్చేయాలి మనం, క్రియేట్ టేబుల్. ఓకే, టేబుల్ నేమ్ ఎంప్లాయీ అని ఇస్తున్నా. క్రియేట్ టేబుల్ నేమ్, తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ది ఎంప్లాయీ నెంబర్ అనే ఫీల్డ్. ఓకే, దాని డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. ఏం డేటా టైపు, నెంబర్ డేటా టైప్ ఆఫ్ 3 డిజిట్స్ ఇస్తున్నా. ఓకే, అది ప్రైమరీ కీ, ఎంప్లాయీ టేబుల్ సంబంధించి ఎంప్లాయీ నెంబర్ అనేది ప్రైమరీ కీ కాబట్టి ఈ విధంగా ఇస్తున్నాను నేను. తర్వాత ఎంప్లాయీ నేమ్, ఇదేం డేటా టైపు, వేర్ క్యార్ ఆఫ్ 20 క్యారెక్టర్స్. ఓకే, కామా ఇంకో ఫీల్డ్ ఏంటి, శాలరీ అనేసి ఒక ఫీల్డ్ తీసుకుందాము. ఇది నెంబర్ డేటా టైప్ ఆఫ్ శాలరీ అనేది ఒక 5 డిజిట్స్, కామా లాస్ట్ది డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఒకటి తీసుకుందాం. డిపార్ట్మెంట్ నెంబరు, ఇది నెంబర్ డేటా టైప్ ఆఫ్ ఒక 2 డిజిట్స్ తీసుకొని, ఓకే, ఓవరాల్గా బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెడుతున్నాను. ఇక్కడ రన్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. మేడ్ చేంజెస్ టు ద డేటాబేస్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని కమాండ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, మనకి ఏమైనా వస్తుందో లేదో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, రన్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఓకే, నో రిజల్ట్. ఎందుకని దాంట్లో మనకి రికార్డ్స్ ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేద్దాం. ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం? ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ అని ఇచ్చి బ్రాకెట్లో ఫస్ట్ది ఏంటి ఎంప్లాయీ నెంబర్ 102 అని ఇస్తున్నా. సెకండ్ది ఏంటి ఎంప్లాయీ నేమ్ కాబట్టి మనం సింగిల్ కోట్స్లో సుధీర్ అని ఇస్తున్నా, కామా తర్వాతది శాలరీ, సపోజ్ శాలరీ 20,000 అని ఇస్తున్నా, కామా డిపార్ట్మెంట్ నెంబర్ 30 అని ఇస్తున్నా. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, సెమీకోలన్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, రన్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నా. యూ హ్యావ్ మేడ్ చేంజెస్ టు ద డేటాబేస్, రోస్ ఎఫెక్టెడ్ 1, ఒక రో అనేది ఎఫెక్ట్ అయిందంట. ఓకే, ఇప్పుడు ఇంకొక రో మనం ఇన్సర్ట్ చేద్దాం. 102 తీసేసి 103. ఓకే, రాము 12,000, 40 అనే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాడు. ఓకే, రన్. ఓకే, రోస్ ఎఫెక్టెడ్ 1 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొక రికార్డ్ మనం ఇన్సర్ట్ చేద్దాం. రమేష్ 8,500 శాలరీ. తర్వాత ఓకే 30 డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నాడు. రన్ అని ప్రెస్ చేస్తున్నా, రోస్ ఎఫెక్టెడ్ 1 అని వచ్చింది. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అగైన్ సేమ్ ఎంప్లాయీ నెంబర్ కనుక ఇస్తే, సపోజ్ 102 అనేది ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసాం, అగైన్ 102 అని ఇస్తే ఇప్పుడు రన్ అని ప్రెస్ చేయగానే చూడండి, చూసారా ఎర్రర్ వచ్చింది. కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ డ్యూ టు ఏ కన్స్ట్రెంట్ ఫెయిల్యూర్, యూనిక్ కన్స్ట్రెంట్ ఫెయిల్యూర్. ఓకే, మనకి ప్రైమరీ కీ అనేది ఎట్లా ఉండాలి? యూనిక్గా ఉండాలి, అంటే రిపీట్ కాకూడదు. 102 అనేది ఇందాక ఉంది కాబట్టి మళ్ళీ 102 అనేది ఇస్తే అది రికార్డ్ని తీసుకోదు. ఓకే, 105 అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ విజయ్ అని ఇస్తున్నాను నేను. ఓకే, శాలరీ వచ్చేసరికి 9,000 ఇస్తున్నాను. ఓకే, డిపార్ట్మెంట్ 10. ఓకే, రన్ అని ప్రెస్ చేస్తున్నాను. యూ హ్యావ్ మేడ్ చేంజెస్ టు ద డేటాబేస్, రోస్ ఎఫెక్టెడ్ 1 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు కనుక మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే కమాండ్ ఉపయోగించి ఏమేమి రోస్ ఉన్నాయో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, టేబుల్ పేరేంటి? ఎంప్లాయీ. ఓకే, సెమీకోలన్ పెట్టి రన్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఈ 4 రికార్డ్స్ మనకి దాంట్లో ఉన్నాయన్నమాట. ఓకే, సుధీర్, రాము, రమేష్ అండ్ విజయ్ ఎంప్లాయీస్ సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా ఒక టేబుల్ క్రియేట్ చేసి దాని మీద మనం క్వెరీస్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ నేమ్ ఏమి ఇచ్చాం మనం అక్కడ? ఈ నేమ్ అని ఇచ్చాం కదా, ఫీల్డ్ నేమ్. ఓకే, ఈ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఆర్ పర్సంటేజ్ సింబల్ ఇస్తున్నా. ఓకే, సెమీకోలన్ పెడుతున్నా, రన్ అని ప్రెస్ చేస్తున్నా. ఓకే, నో రిజల్ట్ అని వచ్చింది. ఓకే, ఇట్లా మనం ఆర్ పర్సంటేజ్ అనేస్తే నో రిజల్ట్ అని వచ్చింది. ఏం చేద్దామంటే లైక్, ఓకే, ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్ అని ఇద్దాం. ఇప్పుడు వస్తుందో చూద్దాం. చూసారా, ఆర్తో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీ నేమ్గా కలిగిన రికార్డ్స్, ఈ 2 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏంటంటే ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఆర్తో స్టార్ట్ అవ్వాలి, ఆర్ తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్.
సపోజ్ ఇక్కడ నేను అండర్ స్కోర్ ఇస్తున్నా చూడండి, 1 2 3 3 అండర్ స్కోర్స్ ఇచ్చా, అంటే ఆర్ తర్వాత 3 లెటర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, అప్పుడు ఏమొస్తాయో చూద్దాం. రన్ అని ప్రెస్ చేస్తున్నా, చూసారా రాము రికార్డ్ ఒకటే వచ్చింది. ఎందుకని? ఆర్ తర్వాత 3 లెటర్సే ఉన్నాయి ఇక్కడ. ఓకే, రమేష్ రికార్డ్ రాలేదు. ఎందుకని? రమేష్ రికార్డుకి ఆర్ తర్వాత చాలా లెటర్స్ ఉన్నాయి కదా, అందుకని రాలేదు. అదే ఇక్కడ అండర్ స్కోర్ కాకుండా మనం పర్సంటేజ్ సింబల్ ఇచ్చామనుకోండి, పర్సంటేజ్ సింబల్ ఇస్తే ఆర్ తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. సో అప్పుడు మీకు రాము రమేష్ ఇద్దరు రికార్డ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం డిఎంఎల్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, తర్వాత ఇటు పక్కన మీకు పైన టాప్ లెఫ్ట్లో 3 గీతలు ఉన్నాయి కదా, దాన్ని కనుక ప్రెస్ చేస్తే ఓకే ఇక్కడ మీకు ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ది సెలెక్ట్ ఆల్ రోస్, రెండోది సెలెక్ట్ పర్టికులర్ రో, ఓకే ఇన్ ఆపరేటర్, స్టార్ట్ విత్ ఎమ్, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ని ఎట్లా యూజ్ చేస్తామో చూద్దాం. 23 మ్యాక్స్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఏం రాసారు చూడండి, సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ రూమ్ సైజ్ యాజ్ మ్యాక్స్ రూమ్ సైజ్ ఫ్రమ్ రూమ్ డీటెయిల్స్. రూమ్ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది కదా కింద. ఓకే, అది చూద్దాం ఎట్లా ఉందో. రూమ్ డీటెయిల్స్ అనే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ రన్ అని ప్రెస్ చేస్తున్నాను. సో రూమ్ డీటెయిల్స్ మనకి ఏముంది చూడండి, రూమ్ ఐడి, రూమ్ నేమ్, రూమ్ సైజ్. ఓకే, రూమ్ సైజ్ అని ఉంది కదా. ఈ రూమ్ సైజులో 60, 10, 20 ఇట్లా ఉన్నాయి కదా. ఓకే, మ్యాక్సిమం సైజ్ ఎంత ఉంది, 100 అనేది ఉంది. ఓకేనా. సో ఆ క్వెరీ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎట్లా చేస్తాం, సెలెక్ట్ మ్యాక్స్, ఓకే బ్రాకెట్లో రూమ్ సైజ్, రూమ్ సైజ్ అనే ఫీల్డ్కి సంబంధించి మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది అనేది. ఓకే, ఇక్కడ రన్ అని ప్రెస్ చేస్తున్నాను, చూసారా 100 అని వచ్చింది. అదే మిన్ అనేది కనుక ట్యాప్ చేస్తే, మిన్ అనేది కమాండ్ కనుక మనం యూజ్ చేస్తే, మిన్ ఆఫ్ రూమ్ సైజ్ ఫ్రమ్ రూమ్ డీటెయిల్స్, చూసారా 3 అని వచ్చింది. ఓకే, ఈ పైన ఏమొచ్చిందో చూడండి, 3 పైన మిన్ ఆఫ్ రూమ్ సైజ్ అని వచ్చింది కదా, అది మనం మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ యాజ్ అని పెట్టేసేసి మినిమం అని ఇట్లా రాసామనుకోండి, అప్పుడు ఎట్లా వస్తుంది చూడండి, రన్ అని కొట్టగానే పైన మినిమం అని వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ యాజ్ అని పెట్టి ఏది రాస్తే అది వస్తుంది. వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎట్లా ఉందో చూద్దాం. మ్యాక్స్ అనే ఫంక్షన్కి ఇదిగోండి, మ్యాక్స్ ఆఫ్ రూమ్ సైజ్ యాజ్ మ్యాక్స్ రూమ్ సైజ్ అని ఇచ్చాడు. సో మీకు అక్కడ రిజల్ట్లో పైన మ్యాక్స్ రూమ్ సైజ్ అని వస్తుంది. ఓకే, రన్ అని ప్రెస్ చేస్తున్నా 100. ఓకే, తర్వాత సమ్ కనుక మనం చేస్తే, అంటే రూమ్ సైజ్ అన్నీ కనుక మనం యాడ్ చేస్తే, ఓకే ఇక్కడ యాజ్ టోటల్ అని పెడదాము. టోటల్ అంటే ఎంతమందికి అకామిడేషన్ వస్తుంది అనేసి. ఓకే, అన్ని రూమ్స్ కలిపి ఎంతమందికి అకామిడేషన్ ఉంటుంది. రన్ అని కొట్టగానే చూడండి 404. ఓకే, రూమ్ డీటెయిల్స్ అనేది ట్యాప్ చేస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రూమ్ డీటెయిల్స్, రన్. ఓకే, ఇప్పుడు మీరు కనుక ఈ 60, 10, 20, 10 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 404 అనేసి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్ని, యావరేజ్ ఫంక్షన్ ఉంది, సమ్ అనే ఫంక్షన్ ఉంది, కౌంట్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో కౌంట్ అనేది చూద్దాం. కౌంట్ అనే దానికి ఏం రాస్తుంది చూడండి, సెలెక్ట్ కౌంట్ స్టార్, దాన్ని టోటల్ కౌంట్ కింద తీసుకున్నాడు. ఫ్రమ్ రూమ్ డీటెయిల్స్, రూమ్ డీటెయిల్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయి, 11 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో కౌంట్ అనేది కనుక చూస్తే, కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాము, రన్. చూసారా మొత్తం 11 రికార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట దీంట్లో, రూమ్ డీటెయిల్స్ అనే దాంట్లో. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చిన అన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వాడే ఎగ్జాంపుల్ ఇస్తాడు, వాటిని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి 13ది చూడండి, ఆర్డర్ బై డిసెండింగ్, నెక్స్ట్ ఆర్డర్ బై అసెండింగ్. ఓకే, ఇవి చూద్దాం, ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, ఆర్డర్ బై డిసెండింగ్
ఇది చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మీటింగ్ డీటెయిల్స్ ఆర్డర్ బై మీటింగ్ ఐడి. మీటింగ్ ఐడిని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో ఇప్పుడు రన్ అని ప్రెస్ చేస్తే చూడండి, ఓకే, మీటింగ్ ఐడి 32 నుంచి మీకు ఎంతవరకు వచ్చింది, 1 దాకా వచ్చింది. అంటే డిసెండింగ్ ఆర్డర్లో మనం ప్రింట్ చేసినట్టు అనమాట. అదే ఇక్కడ డిఈఎస్సి అని ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. అంటే బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇక్కడ ఏఎస్సి అని ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది బై డిఫాల్ట్గా. అదే మనం డిసెండింగ్ ఆర్డర్ రావాలనుకుంటే డిఈఎస్సి అనేసి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత ఓకే, ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ నేమ్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో రావాలి అనుకుంటున్నాం. అప్పుడు ఎట్లా రాయాలంటే కోడ్ అనేది ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మన టేబుల్ పేరేంటి, ఎంప్లాయీ. ఓకే, ఆర్డర్ బై ఎంప్లాయీ నేమ్. ఈ నేమ్ ఏ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో మనకి రావాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రావడానికి రన్ అని ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ, ఓకే, ఇక్కడ రమేష్ వచ్చింది ఫస్ట్, తర్వాత రాము వచ్చింది, తర్వాత సుధీర్, విజయ్, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఓకే, అదే అసెండింగ్ కాకుండా ఇక్కడ డిసెండింగ్ అని రాసామనుకోండి, డిసెండింగ్ అని రాస్తే చూడండి, రన్ అని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు విజయ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత సుధీర్, తర్వాత రాము, తర్వాత రమేష్ వచ్చింది. అదేవిధంగా మనం శాలరీని బేస్ చేసుకొని కూడా మనం ఆ రికార్డ్స్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ అని రాసాం. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ 20,000 ఉన్న రికార్డు, తర్వాత 12, తర్వాత 9, తర్వాత 8,500. అదే ఈ డిసెండింగ్ అనేది రాయలేదనుకోండి, బై డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది, అసెండింగ్ తీసుకుంటుంది. అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది చూడండి, 8,500, 9,000, 12,000, 20,000. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చిన టేబుల్స్ అన్నిటినీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.